శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము ఎంత భాగ్యశాలులము. స్వయంగా భగవంతుడే మనల్ని చదివించడానికి వచ్చారు. మనుషులు ఎంత ఆశ్చర్యపడతారో. ఎవరైనా ఇటువంటి వ్యక్తులు మహనీయులు, వారిని చదివించుటకు స్వయంగా భగవంతుడే వచ్చారు అని ఎవరి గురించైనా చెప్పగలమా అని ఆలోచించండి. భగవంతుడు వస్తే ఏమి చదివిస్తారు అని. ప్రపంచంలో ఏదైతే చదివిస్తున్నారో అది బాబా చదివించారు. మనుషులకి ఏదైతే అవసరమో స్వయం యొక్క జ్ఞానము, పరమాత్ముని పరిచయము, సృష్టి చక్ర జ్ఞానము, మాయ గురించిన జ్ఞానము, పాప పుణ్యముల జ్ఞానము, రాజయోగ జ్ఞానము, ముక్తి జీవన్ముక్తుల జ్ఞానము, ఇదే బాబా వచ్చి మనకి జ్ఞానము ఇస్తున్నారు. మనందరికీ తెలుసు, జ్ఞానము చేత వివేకం యొక్క నిర్మాణము జరుగుతుంది. జ్ఞానము చేత బుద్ధి వికసిస్తుంది. బుద్ధి యొక్క స్థితి జ్ఞానము చేతే తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞానమే బుద్ధి యొక్క నిర్మాణము చేస్తుంది. మనందరికీ దివ్య బుద్ధి ప్రాప్తించినది. దివ్య బుద్ధి అనగా అర్థము ఏమిటి అంటే, ఏ బుద్ధిలోనైతే పవిత్రత ఉంటుందో, ఏ బుద్ధిలో సంతోషము, శాంతి, ఈశ్వరీయ నశ ఉంటుందో, ఏ బుద్ధిలో నిరంతరము ఈశ్వరీయ జ్ఞానమే ఇమిడి ఉంటుందో, ఏ బుద్ధిలో స్వయము గురించిన స్వచ్ఛత ఉంటుందో, ఏ బుద్ధిలో ఏమాత్రం చెడు, ఎవరి గురించిన పరచింతన, వైరభావము, ఈర్ష్యా ద్వేషములు, పగ తీర్చుకునే భావన ఇవన్నీ ఉండవో అది దివ్య బుద్ధి. మరి మనము మన బుద్ధిని ఇలాగే దివ్యంగా తయారు చేసుకోవాలి. దానిలో జ్ఞానము తప్ప ఇంకేమీ ఉండకూడదు. సద్వివేకము, దివ్య వివేకము తప్ప ఏ ఇతర విషయమునకు స్థానమే ఉండకూడదు. మన బుద్ధి అలా తయారైనప్పుడు ఇక ఆ బుద్ధిలో నివసించేది స్వయంగా దివ్య బుద్ధి విధాత, స్వయంగా పరమపిత. అనగా మన యోగము సరళమవుతుంది. ఎవరికైతే యోగము కుదరడం లేదో వారు అర్థం చేసుకోవాలి, వారు తమ బుద్ధిని దివ్యంగా చేసుకోలేదు. వారి బుద్ధిలో అదే పాత జ్ఞానము ఉన్నది, పాత నమ్మకాలు ఉన్నాయి అని. వాటిని తొలగించి సద్వివేకము, దివ్య వివేకము వారు తమ బుద్ధిలో నింపుకోలేదు అని. ఎవరికైతే యోగము కుదరడం లేదో, అనగా ఎవరి బుద్ధి స్థిరముగా ఏకాగ్రముగా అవ్వడం లేదో వారు అర్థం చేసుకోవాలి, వారు తమ బుద్ధిలో చెడుని నింపారు అని. బుద్ధి ఎంత స్వచ్ఛమైనది అంటే, చెడు లేక చెత్త రావడంతోటే అది విచలితమవుతుంది. శాంతి, సంతోషము మాయమైపోతాయి. మనము ఏ వ్యక్తికైనా వారి కోరికకి పూర్తిగా విరుద్ధమైన భోజనము పెడితే వారి మనోస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా బుద్ధికి భోజనము సాత్వికత, పవిత్రత, ప్రేమ, సద్భావనలు, జ్ఞానం యొక్క శ్రేష్ట చింతన, ఇవి కాకుండా బుద్ధిలో మనము ఇంకేదైనా నింపితే బుద్ధి విచలితమవుతుంది. కావున శ్రేష్ట స్థితి లేదు అనుకునేవారు ఇప్పుడు తమ బుద్ధిని దివ్యంగా మార్చుకోవలసిందే. గుర్తుపెట్టుకోవాలి, సంగమ యుగంలో మనము ఎటువంటి బుద్ధి యొక్క నిర్మాణము చేసుకుంటామో అదే బుద్ధి జన్మ జన్మాంతరాల పాటు తోడు వస్తుంది. ఎవరైతే ఇక్కడ బుద్ధివంతులుగా ఉంటారో వారు జన్మ జన్మాంతరాల పాటు బుద్ధివంతులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బుద్ధివంతులు అనగా ఒక్క శివబాబా పైనే తన బుద్ధిని ఏకాగ్రపరచేవారు. బుద్ధివంతులు అనగా సంగమ యుగంలో కేవలం ఇప్పుడు మాత్రమే ప్రాప్తింప చేసుకోగలిగినవన్నీ బుద్ధిలో నింపుకునేవారు. బుద్ధివంతులు అనగా తన సర్వస్వము పరమపితపై బలిహారం చేసేవారు. బుద్ధివంతులు అనగా సర్వశ్రేష్ఠ భాగ్యమునకు అధికారిగా అయ్యేవారు. స్వర్గరాజ్య భాగ్యము ప్రాప్తింప చేసుకునేవారు. ఇక మిగిలిన వారంతా రకరకాల బుద్ధిని కలిగిన వారు. కావున రండి, తన బుద్ధిని స్వచ్ఛంగా చేసుకుంటూ దివ్య బుద్ధి యొక్క దాతతో యోగయుక్తముగా ఉందాము. సంకల్పం చేయాలి, బాబా దివ్య బుద్ధి దాత
పరంధామంలో బాబా యొక్క స్వరూపమును చూడాలి. ఎంతో దివ్యముగా తన నుండి నలువైపులా రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఒక సుందర స్వరూపంలో బాబాని చూడాలి. బాబాని అలాగే చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటేనే పరమ ఆనందము. ఇక ఈ రోజంతా బాబాని చూస్తూ ఉండే ఆనందమే పొందుదాము. ఓం శాంతి. Thank you.